సింహరాశి వారికి 3, 4, 5వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి కలిసి వచ్చే సమయం అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. సింహరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అనంటే ఈ వీడియో మీ కంటపడటం ఒక అదృష్టం అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా గలగటం ఇంకొక అదృష్టం అన్నమాట. ఎందుకంటే మీకు విలువైనటువంటి సమాచారం ఎంతో ఈ వీడియో ద్వారాగా మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకొని చాలా సంతోషపడటం, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని మీరు పూర్తిగా చూడండి. దానివల్ల మీకు ఉపయోగం తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు. మరింత సమాచారం తెలుసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి మాటలు చాలా ఉంటాయి కాబట్టి ఈ 3 రోజుల్లో అసలు మీకేంటి అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. కాబట్టి పూర్తిగా చూడండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సింహరాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. సింహరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. సింహము అంటే అడవికి రారాజు. అడవిలో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అడవికి రాజుగా ఎవరిని మనం పరిగణిస్తామంటే సింహాన్ని మాత్రమే చెప్తాము. ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు, సింహానికి ఉన్నటువంటి గురి, శ్రద్ధ అటువంటివన్నమాట. కాబట్టి ఎంతలా ఓళ్ళైనా సరే, అంటే ఎవరైనా సరే సింహం ముందల కాళ్ళు మొక్కి, అంటే ఎట్లాగైతే ఉండాలో అలాగే ఈ సింహరాశి వారి దగ్గర ఎవరైనా సరే తల దించాల్సిందే. అంత ధైర్య సాహసాలు, అంత డేరింగు, వారి జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, ఏయైనా సరే అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళని సింహాల్లాగా పరిగణించటంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి ధైర్యం ఎక్కువ అంటారు. అంటే ధైర్య లక్ష్మి. ఇప్పుడు మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మి మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ధైర్యలక్ష్మి ఉండాలి. ధైర్యలక్ష్మి ఒక్క లక్ష్మి గనక మన దగ్గర ఉన్నట్లయితే అన్నీ, అంటే మిగిలిన లక్ష్ములు కూడా మన దగ్గర ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ధైర్యం అనేది ఈ సింహరాశి వారికి ఉంది. కానీ వీరికి వచ్చేటప్పటికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు డబ్బు సమస్యలు కానీ, అంటే డబ్బు గురించి బాగా కష్టపడటము, ఉండి లేక ఇబ్బందులు పడటము, జనాల నుంచి అవమానాలు పడటము, మానసికంగా వీళ్ళు కూడా నలిగిపోవటము, ఒక్కొక్కసారి ధైర్యం పోయి చాలా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా, కష్టజీవులుగా ఈ సింహరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే వీరికి తెలివితేటలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి వీరికి ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా వీరు సులువుగా మార్చుకొని, వీరికి అనుకూలంగా మార్చుకొని వాటి నుంచి బయటపడటం అనేది జరిగిందనమాట. సింహరాశి వారికి ఏంటంటే 10వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానంలో బృహస్పతి సంచారం అనేది చేస్తుంది. ఇది చాలా విశేషం అన్నమాట. ఇలా ఉండటం ఏంటి అనంటే అదృష్టానికి సంకేతం. అంటే సంపూర్ణంగా అదృష్టం వీరికి పట్టింది అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాస్త అష్టమ శని కూడా ఉంది. వీరికేంటంటే 8, 7 రాసుల్లో రాహువు, 2, 1 రాసుల్లో కేతువు ఉన్నాడు. వీరేంటి ఒక్క గురుబలంతోనే వీరి జీవితంలో వీరు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనమాట. గురువు అంటే ఏంటి? మనకు దైవం అన్నమాట. గురువు లేనిదే ఈ రోజున మీరు లేరు, నేనైనా లేను. ఇవాళ రోజున మనం ఈ మాత్రమైనా ఉన్నాము, ఇలాగైనా బ్రతకగలుగుతున్నామంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం గురువు. గురువు తనకున్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచడం వలన, దానివల్ల మనం ఇవాళ రోజున మంచి దారిలో నడవగలుగుతున్నామన్నమాట. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఇట్లా వీరి నలుగురికి ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి గురుబలంతో మీరు మీ జీవితంలో మంచిగా సక్సెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల ఆ గురుబలం అనేది మీకు అనుకూలంగా ఉంది. దానిని బట్టి మీకు చక్కగా అన్ని రకాల పనులన్నీ కూడా అవుతాయి అన్నమాట. గురువు ఇక్కడ ఎవరు అనంటే దేవతలకే గురువు ఒకళ్ళు ఉన్నారండి. అది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవతలకే గురువైనటువంటి బృహస్పతి మీకు సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఏ పనైనా సరే చెయ్యాలి అనుకున్న పని చక్కగా చేయగలుగుతారు. ధైర్య సాహసాలతో, తెలివితేటలతో
ఆ టయానికి శ్రద్ధ అనేది అలా వస్తుందనమాట. కాబట్టి చక్కగా శ్రద్ధగా ఆ పనిని చేయగలుగుతారు. అలాగే మీకేంటంటే ఆదాయ వ్యయాల సంఖ్య కూడా కొంచెం ఎక్కువనేది ఉందనమాట. అంటే ఆదాయం ఎంతుంటుందో ఖర్చులు కూడా అంతే ఉంటుంది. మీకు ఆదాయం వచ్చేటప్పటికి 11, వ్యయం వచ్చేటప్పటికి 11. ఆదాయము 11 అలాగే ఖర్చులు కూడా 11. రాజపూజ్యం 3 అంటే గౌరవ మర్యాదలొచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉన్నాయి. అవమానం 6 ఉంది. అవమానం వచ్చేటప్పటికి రెట్టింపు ఉందండి. కాబట్టి కాస్త జనంతోటి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే మీకు ఆదాయం అనేది 11 ఉండటం వలన మరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా అవమానం అనేది కూడా ఉంటుందన్నమాట. మనం ఒక రూపాయి సంపాదించుకొని కాస్త సక్సెస్‌లోకి వస్తున్నాము అనంటే గనక ఖచ్చితంగా అంటే దానికి తగ్గ నిందలు వేసేవాళ్ళు, అవమానించే వాళ్ళు కూడా పెరుగుతారనమాట. సంపాదనతో పాటుగా అవమానం అనేది కూడా పెరుగుతుంది. ఎంత అవమానం పెరిగితే మనం అంత బాగుపడుతున్నాము. అది చూసి జనాలు తట్టుకోలేక అది ఏడుస్తున్నారని చెప్పేసేసి మనకు అర్థం అనమాట. కాబట్టి మీరేంటంటే కాస్త శాంతంగా ఉండండి. వాళ్ళు అంటున్నారు అని చెప్పేసేసి ఎందుకంటే ఎదుగుతుంటే జనం ఎవ్వరు కూడా చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారనమాట. కాబట్టి అలాంటివి మీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి. అలాగే మీకేంటంటే ఆస్తులు కూడా పెరుగుతాయి. అంటే సంపాదన పెరిగింది కాబట్టి మరి ఆస్తులు కూడా పెరుగుతాయి. ఆ వచ్చేటటువంటి డబ్బునేంటంటే అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయకుండా మీరేంటంటే కాస్త భూములు కొనుక్కోవటము, ఏదన్నా గృహాలను నిర్మించుకోవటము, ఏదన్నా ఫ్లాట్స్ గానీ, అపార్ట్మెంట్స్ గానీ, స్థిరచర ఆస్తుల్ని పోగేసుకోవటము, ఒక బంగారం చేపించుకోవటము ఇలాంటివి మీకు అంటే భవిష్యత్తులో సంపాదన ఎక్కువ చేసి తెచ్చిపెట్టేవి. ఇంకా అంటే ఒక రూపాయి ఏంటంటే 10 రూపాయలని సంపాదించేలాగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే భవిష్యత్తులో మన వెనక తరాల వారికి కూడా దిగులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ రూపాయిని ఏంటంటే ఇలాంటి పనులకు ఉపయోగించండి. అంతేగాని అనవసరం ఖర్చులు అనేవి చెయ్యొద్దు. అలాగే మీరు చేసేటటువంటి నూతన ప్రయత్నాలు కూడా మీకు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. గౌరవం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే సంపాదనతో అవమానం ఎలాగైతే ఉంటుందో గౌరవం కూడా ఆటోమేటిక్‌గా అంతే ఉంటుంది. మీకేంటంటే అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు పనిలో మంచిగా ఏకాగ్రత ఉంటుంది. అంటే బాగా కలిసొచ్చేటటువంటి సమయం అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలున్నా కూడా కాస్త అష్టమ శని ఉందని చెప్పుకున్నాం గదా! దానివల్ల ఏంటంటే కాస్త మనశ్శాంతి ఉండదు. అంటే ఆలోచనలు క్షణానికి ఒక రకంగా మారటం, కాస్త అప్పుడప్పుడు మీరు మీ రాశిపరంగా ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కృంగిపోవటము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ధ్యానం లాంటివి చేసుకోండి. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటా మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవటం వలన మీకు పూర్తిగా మనశ్శాంతి అనేది దక్కుతుంది. అలాగే మీరేంటంటే కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఇట్లా బంధుమిత్రులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కువగా జనానికి టచింగ్ మాటలనేవి తగ్గించండి. ఎక్కువగా మాట్లాడటం వలన మీకు అవమానం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చాలా రకాలైనటువంటి సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వొద్దు, ఎవరికి నీతులు చెప్పొద్దు, ఏమొద్దు. జనం పిచ్చోళ్ళేం కాదండి. జనానికి అన్నీ తెలీదు అని అనుకుంటే అది మనం పిచ్చోళ్ళం అవుతాం. కాబట్టి జనంతో కాస్త దూరంగానే ఉండండి. అవసరమైనంత వరకు చూసుకోండి, అంతవరకే. అలాగే రాహువు కేతువుల యొక్క సహకారం అనేది కొంచెం తక్కువగా ఉంది. అంటే కొంచెం దానివల్ల కొన్ని చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు అదృష్టం వచ్చేటప్పటికి 30% ఉంది. ఏంటంటే మీరు కృషి అంటే మీరు చేసేటటువంటి కష్టాన్ని బట్టి మీకు జీవితంలో ఒక మంచి ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. అంటే కష్టపడకుండా ఊరక రాదు మీకేది కూడా. ప్రతీది కూడా మీరు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోగలుగుతారనమాట. మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్ ఏంటి అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజున దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మీకు వయసున్నప్పుడే చక్కగా ఒక రూపాయి వెనకేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అలాంటి సంపాదన అనేది మీ కష్టంలో ఉంది. కాబట్టి పనులు వాయిదా వేసుకోకుండా చక్కగా కష్టపడండి. వయసున్నప్పుడు కష్టపడి చక్కగా సంపాదించుకోండి. మీ కష్టానికి రెట్టింపు ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. మీకు బాగా కలిసొచ్చేటటువంటి సమయం అన్నమాట.
ఉందన్నమాట. అన్ని రంగాలకు బాగుంది. ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, చిన్న కూలి పని దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ వరకు అందరికీ కూడా మీరు పడేటటువంటి కష్టాన్ని బట్టి కష్టం మీరు పడండి, కలుసుబాటును ఆ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీ మంచి మనస్తత్వానికి, మీ కష్టానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే ఏదన్నా వ్యాపార పరంగా అవ్వచ్చు, దేనికన్నా ఇంకో దానికి పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు గ్రహాలు అనుకూలంగా ఉంటే మనకి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే మనం పెట్టింది కూడా నష్టపోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి కాస్త కుటుంబ సభ్యులతో అంతా మాట్లాడుకొని అలాగ మీరు నిర్ణయం తీసుకొని మీరు పెట్టుబడి పెట్టండి. లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల తర్వాత మళ్ళీ మీరు గట్టిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. కాస్త ఈ చిన్న చిన్న మెలకువలు చేసుకోండి. ఇంకా మీకేంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా చాలా వరకు కూడా కష్టాలు తప్పినాయి అని చెప్పుకోవచ్చు. ఆర్థిక లాభాలు అనేవి మీకు ఉన్నాయి. మీకు అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. ఆర్థికంగా అంటే డబ్బుకు సంబంధించి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇది మొదటి శుభవార్త. అలాగే సంతానం అనేది మీకు అనుకూలంగా ఉంది. సంతానం అనుకూలంగా ఉండటం వలన చాలా వరకు అంటే మీరు అనుకున్నట్లుగా వాళ్ళు చేయటము, మీరు మీ మాట వినటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే సంతాన పరంగా కాస్త ఆరోగ్య సమస్యలు గతంలో మీరు ఎదుర్కొని ఉన్నారు. కానీ ఇప్పుడు కాస్త వారి ఆరోగ్యం కూడా బాగుండి దానివల్ల మీరు సంతోషపడటం అనేది జరిగిద్ది. ఇంకా విద్యార్థులకి ఏంటంటే ఎగ్జామ్స్లో మంచిగా మార్కులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అది విని తల్లిదండ్రులు చాలా వరకు కూడా సంతోషపడతారనమాట. ఇంకా మీకేంటంటే కొన్ని అంటే ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని నమ్మి ఇళ్లల్లో ఉన్నటువంటి బలహీనతలు ఇవేమీ చెప్పొద్దు. అంటే కొంతమంది ఏంటంటే కాస్త బాగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసేసి భార్యాభర్తల మధ్య విషయాలు ఇలాంటివి కూడా అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అవ్వచ్చు, కొంతమంది మగవాళ్ళు కూడా ఏంటంటే ఆ పర్సనల్ విషయాలు అనేవి ఎవరికి చెప్పుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు వినేటప్పుడు బాగానే వింటారు, కానీ రేపటి రోజున అవన్నీ విని మిమ్మల్ని నష్టపరిచేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏవి కూడా ఎవరికి చెప్పుకోవద్దు. తట్టుకోలేని బాధ ఏదన్నా ఉంటే దైవానికి చెప్పుకోండి. దైవమే మనకు సహాయం చేస్తాడు, కానీ ఏ మనిషి కూడా మనకు రూపాయి ఇవ్వరు, ఎవరు మన బాధను తీర్చరు. ఇది గుర్తుంచుకోండి. ఇంకా మీకు పరిహారాల పరంగా వచ్చేటప్పటికి గోమాతకు కాస్త పూజ చేయండి. అంటే కాస్త శుక్రవారం పూట పసుపు రాసి బొట్లు పెట్టడము, కాస్త పచ్చిగడ్డి తినిపించటము, ఆవుని తాకటము ఇలాంటివి చేయటం వలన మీకు దోషాలు పోతాయి. అలాగే ఇంట్లో కూడా కాస్త నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. ప్రతి శనివారం కూడా అందులో వెళ్ళేటప్పుడు కూడా తులసి మాలను తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. దానివల్ల మీకున్నటువంటి కష్టాలు పోతాయి అన్నమాట. తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ భయము, కంగారు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. కాస్త ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి. మీకేంటంటే కాస్త ఇది రావి చెట్టు ఉంటుంది కదా మనకు గుడుల్లో, అలాంటి రావి చెట్టు దగ్గర కూడా మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి. పసుపు నీటితో రావి చెట్టుకు నీటిని కూడా సమర్పించండి. ఈ పరిహారాలు అనేవి మీ గ్రహాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు తీసేయటానికి, అష్టమ శని ప్రభావం అనేది తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాస్త టెన్షన్ తగ్గించుకోండి. మీకు కొంచెం కంగారు అనేది ఎక్కువ, దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అది గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది. డబ్బు పరంగా దిగులు లేదు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. ప్రేమికులకు బాగుంది. భార్యాభర్తలకు కూడా గొడవలు ఉన్నా కూడా సర్దుమరిగి చక్కగా కలిసి ఉండేటటువంటి అవకాశం ప్రేమతోటి ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు అయితే బ్రహ్మాండంగా ఉంది. దిగులు లేదు. కష్టాలు వచ్చినప్పటికీ పోతాయి. మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.